Good morning, sir. Hi friends, good morning. మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. వచ్చారు అందరూ? వచ్చేస్తారు సార్, వెయిటింగ్ మీకోసమే. Yes, sir. Waiting for you. నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. ఇంకా ముగ్గురు వెయిటింగ్ వస్తున్నారు చూడండి. ఓకే రైట్ సార్. అయితే నా స్క్రీన్ మీకు కనపడుతుంది కదండి? ఓకేనా? కనపడుతుందా నా స్క్రీన్? షేర్ కాలేదు ఇంకా. రాలేదు సార్. నేను షేర్ చేయలేదు సార్. ఎస్, Yes, sir. కనపడుతుంది అనుకుంటున్నాను. Yes, sir. ఓకే సార్ రైట్. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ షెల్ ప్రోగ్రామింగ్ మాట్లాడతానండి. క్రాస్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ నిన్న లాగ్ రొటేటర్ ఇంప్లిమెంట్ చేసుకురామని ఒక అసైన్మెంట్ ఇచ్చానండి. ఈ రోజు ఏంటంటే క్రాస్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ ఇంప్లిమెంట్ చేయటం అసైన్మెంట్ ఇస్తాను. ఆల్రెడీ మీకు సొల్యూషన్స్ కూడా అక్కడే ఉన్నాయి నేను ఇచ్చిన పీపీటీలో. చూసారా లేదా అందరూ? ఎస్ సార్ నో? Yes, sir. దాన్ని చూసుకుని ఒక క్రాస్ జాబ్ ఇంప్లిమెంట్ చేసుకుని రావాలి సార్ టుమారో. ఈ రోజు ఏంటంటే బేసిక్ గా గూగుల్లో మనకు కొన్ని తెలిసినవి ఉంటాయి కదా, వాటి ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయటం చూద్దామండి అన్న 2-3 ఎగ్జాంపుల్ చూసి ఇంకా నేను టుమారో ఏం చేస్తానంటే ఈదర్ జీరా అప్గ్రేడేషన్ కానీ లేదంటే జీరా మైగ్రేషన్ కానీ సార్ కూడా స్టార్ట్ చేస్తారండి ఈరోజు. జీరా అప్గ్రేడేషన్ మైగ్రేషన్ సార్ స్టార్ట్ చేసేస్తా ఉంటారు. సార్ ఒకసారి చెప్పినాక నేను కూడా ఒకసారి చెప్పడం, నేను చెప్పినా సార్ చెప్పడం అనేది 2 రకాలుగా ఉంటాయి సార్. ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు, ప్లస్ అవి మీరు మంత్లీ ఒకసారి లేదంటే కనుక కొన్ని కంపెనీల్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మ్యాండేటరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ పడతాయి సార్. ఓకేనా? Okay, sir. ఆర్గ్యుమెంట్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వయా యూజింగ్ షెల్ ప్రోగ్రామింగ్ ద్వారా. ఓకే సార్. విఐ F7 నిన్న F6 దాకా రాశాం కదా. ఓకే
రైట్ క్లిక్ ఇచ్చానండి. ఇదేనా సేమ్ స్క్రిప్ట్ ఏనా కదా? ఎస్ సార్. అప్డేట్ అవ్వలేదండి అది. క్యూ ఎస్కలమెట్రిక్ విఐ f7.sh ఓపెన్ చేశాను. ఇన్సర్ట్ మోడ్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ క్లిక్ అవును సార్. దీని యొక్క అర్థం ఏంటంటే మామూలుగా మీనింగ్ ఏంటి సార్? దీని యొక్క మీనింగ్ ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే? ఏదైనా కమెంట్ చేస్తాము అది. వెరీ గుడ్. ఇంకెవరైనా అడిషనల్ గా? పాస్ చేయడం, ఇన్ఫర్మేషన్ రాయడం, వెరీ గుడ్. ప్రోగ్రామ్ రాద్దామా? గురించి షార్ట్ ఇన్ఫర్మేషన్ రాస్తాం అక్కడ. వెరీ గుడ్. WQ అని ఇచ్చాను సార్. సేవ్ అయి బయటకు వచ్చా. దీనికి మనం ఏం చేస్తాం? స్విచ్ మోడ్ 777f7.sh f7.sh రన్ చేయడానికి. అవునా కదా? స్క్రిప్ట్ రన్ చేయడానికి ఇదేనా కమాండ్? ఎస్ సార్. ఎస్ సార్. అది అడుగుతాం చూడండి సార్. ఏమని వచ్చింది సార్ ఆర్గ్యుమెంట్? మై ఫస్ట్ నేమ్ ఈస్ సర్ నేము అన్ని కలిపితే ఇక్కడ టోటల్ వస్తుంది అంటండి. అవునా కదా? ఎస్ సార్. ఇక్కడ కానీ మనం పేర్లు ఇస్తే ఈ డాలర్ బదులు, అవునా, ఆటోమేటిక్ గా అది అడుగుతుంది అనమాట. ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ అన్ని కలిపితే వచ్చేది ఇక్కడ ఇలా రిజల్ట్ వస్తుందండి ఆర్గ్యుమెంట్. సార్ అలా కాదు అది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యాష్ చూసారా? ఈ యాష్ అంటే ఏంటి? కామెంట్ అనమాట. కన్సిడర్ థీమాకా అని అర్థం. ఇప్పుడు నేను ఇంకోటి రాస్తున్నా చూడండి సార్. దాన్ని సార్ ఒక్క నిమిషం సార్. సార్ అమ్మా ఆ ప్రోగ్రామ్ వెళ్ళండి, బయటకు వెళ్ళండి. వచ్చాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ మీరు ఏంటంటే ఇది రన్ చేయండి మళ్ళీ SH అక్కడ శివ సార్ ఆగండి సార్. SH రాసి తర్వాత శివ వీర్లా రాస్తాను. శివ వీర్లా స్పేస్ ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ స్క్రీన్ లో తీసుకుంటది అది. అదే ఇదిగోండి సార్. ఇక్కడ చూడండి సార్. ఎంత వచ్చింది నెంబరు? 2 సార్. 1 ఎస్ సార్. నాకేంటంటే కౌంట్ కావాలి సార్. నెంబర్స్ కావాలి. అంటే 10, 20 కలిపితే ఇక్కడ టోటల్ 30 రావాలి. చేస్తారా అది అసైన్మెంట్? ఎస్ సార్. ఓకేనా? దాన్ని ఎలా రాయాలి సార్ జనరల్ గా? 30 ఆర్గ్యుమెంట్స్ రాయాలి. $1 $2 అలాంటి. $1 $2 ఇదిగోండి సార్. ఇది ఓపెన్ చేస్తున్నాను మళ్ళీ ఎగ్జాంపుల్ కి. దీన్ని ఇలా వెళ్ళాను సార్. ఇట్లాంటి ఎన్ని రాయాలి సార్? 30 రాయాలి. అదే 20 పెట్టుకున్నారు అనుకోండి సార్. 20 పెట్టుకుని మీరు ఇక్కడ ఎన్ని నెంబర్లు రాయాలి? అక్కడ ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్పేస్ ఇచ్చుకుంటా 30 రాయాలి. ఇలా ఎన్ని అయితే అన్ని స్పేస్ ఇచ్చుకుంటా మీరు ఏదో ఇక్కడ 10, 20, 30, 40 అని వెళ్ళారనుకో, ఎంటర్ కొట్టారనుకో, ఇట్లా రిజల్ట్ వస్తుంది. అది ఫస్ట్ నేమ్ 40 తీసుకుందండి, సెకండ్ నేమ్ 20 తీసుకుంది. రెండు మొత్తం డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4. ఎలా వస్తుంది సార్? అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ సార్, షెల్ ప్రోగ్రామింగ్ ఇంకా బిగ్ కూడా ఉంటాయండి. ఓకేనా? అవి ఎలా అంటే బేస్డ్ ఆన్ ఎక్స్ట్రా రిక్వైర్మెంట్ని బట్టి. అంటే మనకి ఎంత ఇన్డెప్త్ గా రాసే అంత అడావిడైతే ఉండదండి. ఇంత ప్రోగ్రాములు రాసేసి మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మీరు ఈ ప్రోగ్రాములు చూసి నేను ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేనే రాయాలా అనుకుని మీరు ఎవ్వరూ ఆలోచించాల్సిన అవసరం లేదు సార్. మన జీరా అడ్మిన్కి అసలు ఈ రావు. ఈ షెల్ ప్రోగ్రామ్ ఈ కౌంట్ చెయ్యి, ఇది తీసుకురా అని అసలు రాదండి. జీరాని స్టాప్ చేయటం, క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్ లో నీ ప్రమేయం లేకుండా జరిగే ఆటోమేషన్ అన్ని అక్కడ కనపడతాయి సార్. అసలు అది లాగ్ రొటేటర్ మహా ఇంప్లిమెంట్ చేయమంటే లాగ్ రొటేటర్ ఒకసారి చేస్తామండి అంతే. ఎప్పుడు చేస్తాం? అది సర్వర్ చాలా స్లోగా ఉంది, లాగ్ రొటేటర్ ఇంప్లిమెంట్ చేయి బాబు అన్నారు అనుకోండి, ఆ సిచ్యువేషన్ లోనే నువ్వు చేస్తావు. అంతేగాని రెగ్యులర్ గా చేస్తావా లాగ్ రొటేటర్ ని? మనం చేస్తామా?
నో సార్. నో. బస్తాల ఆన్సర్ ఇప్పుడు నో. వరకు రాలా? అర్థమైందా బాబు? సార్ ఎస్ ఇదిగోండి సార్. సార్, షెల్ ప్రోగ్రామింగ్ కి జనరల్ గా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ గూగుల్లో ఉన్నాయి సార్. అయ్యే ఎగ్జాంపుల్స్ వైల్ ఎప్పుడు వాడాలి, ఫర్ ఎప్పుడు వాడాలి, కేస్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడాలి. ఇదిగోండి సార్, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేస్తున్నాను. వైల్ లూప్ ఎలా వాడాడో చూడండి సార్. ఇక్కడ ఇస్తున్నాం ఇదిగో ఇదే స్క్రిప్ట్ సార్. ఇది రన్ చేశారనుకోండి మీరు ఆన్సర్ ఎలా వస్తుందండి సార్. క్వశ్చన్ అర్థం అవుతుందా లేదా? ఎస్ సార్, నో? ఎస్ సార్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా దీన్నే మనం ఒకసారి వైల్ లూప్ ని ఎలా రన్ చేస్తామో చూద్దాం సార్. సార్ మీ స్క్రీన్ స్టక్ అయింది. స్ట్రక్ అయిందా? ఇప్పుడు వస్తుంది సార్. ఓకేనా? విఐ నాది ఇది పోయినట్టుందండి. నాది ఇంటర్నెట్ ఇష్యూ లాగా ఉంది. స్టక్ అయిపోయిందండి పుట్టి. ఇంటర్నెట్ కనెక్షన్ ఉందో లేదో చూసుకుంటాను. ఉంది. IF కాన్ఫిగ్ Ctrl+C IP అడ్రస్ చేంజ్ అయినట్టుందండి. పుట్టి Ctrl+V ఓపెన్ యాక్సెస్ అడ్మిన్ ఓకే SU స్పేస్ -admin. ఓకేనా? దీన్ని సైజింగ్ క్లిక్ చేద్దామండి మనం. చేంజ్ సెట్టింగ్స్, అపియరెన్స్, చేంజెస్, బోల్డ్ 14 పెట్టుకుందాం. ఓకే, అప్లై. ఓకే, ఇక్కడ CD షెల్ స్క్రిప్ట్స్. ఓకే, క్లియర్ ద స్క్రీన్. vi.f8.sh అని ఇచ్చాను సార్. ఇన్సర్ట్ మోడ్. అక్కడ మనం కాపీ చేసింది ఏదండి? ఈ ప్రోగ్రామ్. మళ్ళీ ఒకసారి వెళ్తున్నాను సార్. ఇదే కదా, ఇక్కడ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సరే చూడండి సార్, అది బ్యాష్ షెల్ అయినా ఏదైనా పర్వాలేదండి. SH అని పెట్టుకోవచ్చు. వైల్ లూప్, ఫర్ లూప్ అనేది ఏంటంటే ఎక్కువగా ప్రోగ్రామింగ్ లో వస్తాయండి. ఫర్, ఎల్స్ ఇఫ్ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ నేను రన్ చేసింది ఒకటి ఫస్ట్ రన్ అయితే, ఇది కానీ స్టక్ అయిపోయి రన్ అవట్లేదు అంటే దెన్ యూ కెన్ గో సెకండ్ స్టేజ్ అండి. ఎల్స్ ఇఫ్ అనేది ఏ సిచ్యువేషన్ లో అవుతుంది, వైల్ అనేది ఏ సిచ్యువేషన్. వైల్ అంటే ఏంటి సార్? లూప్ అంటే అక్కడికక్కడే తిరుగుతానే ఉంటది అనమాట. ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 ఇలా రన్ అవుతానే ఉంటది సార్. దానికి సొల్యూషన్ వచ్చే వరకు. అర్థమైందా లేదా? వైల్ అనేది ఎందుకు వాడతాం, ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో వాడతాం సార్? వైల్ డూ. వైల్ అనేది ఏ సిచ్యువేషన్ లో వాడతాం సార్ నంబర్ ఆఫ్ కౌంట్స్ కావాలి అంటే. వెరీ గుడ్. ఇంకా గణేష్? డూ వైల్ అంటే ఏదైతే ఫస్ట్ కండిషన్ ఉందో అది ఇంప్లిమెంట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేయమని, వైల్ ఏమో ఫస్ట్ కండిషన్ చెక్ చేసి తర్వాత చేయమని. ఓకే, డూ వైల్ కి తేడా ఉంటది. ఇన్ కేస్ ఇనిషియలీ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయితే వైల్ డన్ అది ఎగ్జిక్యూట్ కాదు. సార్ ఇక్కడికి వచ్చానండి. నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేసి బయటికి వెళ్తున్నా. WQ మనకు కూడా ఇలాగే రిజల్ట్ రావాలి. ఎన్ని వస్తాయండి? 1 to 10. ఓకే, దీన్ని ఏం చేస్తాం మనం? సెర్చ్ మోడ్ 777f8.sh అని ఇచ్చాను సార్. దాన్ని రన్ చేద్దాం. ఈ SH f8.sh ఎంటర్ వచ్చినాయా లేదా? ఆ స్క్రిప్ట్ ఏంటిదండి? ఇదేనా కాదు స్క్రిప్ట్? ఇది ఎస్ సార్. ఇదిగోండి సార్, ఇక్కడ స్క్రిప్ట్ చూడండి సార్. ఇది ఎక్కడ వరకు వస్తుంది కౌంట్? 10 దాకా.
అది ఇక్కడ నేను 30 పెట్టాను అనుకోండి సార్, 30 +1 వరకు వస్తుంది. -1 +1 పెట్టుకుంటే ఇక్కడ 30 వరకు చూపిస్తుంది సార్, ఇట్లా కౌంట్ చూపిస్తుందండి. ఓకేనా? Okay, ఇలా sir. వైల్ లూపుల్ని ఎలా వాడుకోవాలి ఇక్కడ కింద ఉంటాయి సార్. ఒకవేళ వాళ్ళు ఎవరన్నా మిమ్మల్ని ఇలాంటి స్టేట్మెంట్లు మాకు పంపించాలి, ప్రింట్ చేయడానికి ఏమేమి వాడతారు, ప్యాటర్న్స్, ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి సార్. అంటే ఇంత చెప్తా అవసరం లేదు, బట్ 1-2 మనకు తెలిసినాయి అనుకోండి సార్, మినిమం మీరు డ్రైవ్ చేయగలుగుతారు సార్. చేయగలుగుతారా లేదా? ఎస్ సార్, నో? Yes, sir. బేసిక్ గా షెల్ ప్రోగ్రామింగ్ ఎందుకు, డాకర్ ఎందుకు, ప్లస్ జెన్కిన్స్ కూడా బేసిక్ గా నేర్చుకోండి సార్. అంతేగాని మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉండాలని చెప్తున్నాను సార్ నేను. జీరో కాన్ఫిడెన్స్, జీరా కాన్ఫిడెన్స్, లైనక్స్ JSM. మరవద్దు సార్ ప్లీజ్. జీరా సర్వీస్ మేనేజ్మెంట్, జీరా అంటేనే జీరా సర్వీస్ మేనేజ్మెంట్, అజైల్ అన్ని వచ్చేస్తాయి. బట్ ఓకే ఈ 2 మట్టుకు మ్యాండేటరీగా ఉండాలి సార్. ఓకేనా నాన్న? నేను అనే క్వశ్చన్ మీ అందరికి అర్థమవుతుందా లేదా? ఎస్. సార్ ఇక్కడ క్రాన్ ఎగ్జాంపుల్ ఏదో వచ్చింది, ఇదిగోనండి ఇక్కడ, ఇందులోనే వచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఉంటది ఎక్కడికైనా క్రాన్, అందుకనే నేను మీకు చెప్పా. క్రాన్ జాబ్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఎప్పుడు చూడలేదు. చేస్తాను, ఇప్పుడు ఎలాగో చేస్తాను చూడండి సార్. జనరల్ గా ఇలా 5 స్టార్స్ ఉంటాయి సార్. క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ లో 5 స్టార్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? 5. 5 స్టార్స్ ఉంటాయి. అంటే కొంతమంది సెకండ్స్ కూడా పెట్టుకుంటారండి, 6 పెడతారు. మినిట్స్, అవర్స్, డే ఫర్ మంత్ అని ఇలా ఉంటాయి సార్. ఓకే సార్. ఎగ్జాంపుల్ కి ఇక్కడ ప్రతి మినిట్ నాకు అప్డేట్ అవ్వాలి, ప్రతి మినిట్ నాకు బ్యాకప్ తీయాలనుకున్నావు అనుకో, నీ ఆ పాత్ ఎక్కడైతే ఉందో ఆ పాత్ నువ్వు ఇక్కడ ఇచ్చి రన్ కొట్టావంటే, ఆ పాత్ పెట్టి ఈ స్క్రిప్ట్ ఫైల్ పేరు ఉంటది కదా, f8.sh అని, f9.sh అని ఉందే మందే. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటది సార్. ఇందులో script.sh. script.sh అనేది అంటే మనదేంటిది, f8 f9 అంటామే, ఆ పాత్ ఇక్కడ వాళ్ళు, ఆ పేరు స్క్రిప్ట్ పేరు వాళ్ళు అనమాట. అర్థమైందా లేదా? Yes, sir. ఎట్లా ఎగ్జాంపుల్ కి ఏం రాశాడంటే, ఏం రాశాడు సార్? రన్ ఏ స్క్రిప్ట్ ఎట్ midnight ఎవ్రీ డే. ప్రతిరోజు midnight రన్ అవ్వాలి ఈ స్క్రిప్ట్. ఓకే, midnight అంటే ఏం చెప్పుకున్నాడు సార్? 0 పెట్టుకుని కథమన్నీ స్టార్లు పెట్టేశాడు సార్. ఆ పాత్ ఏది జరగాలో, ఏ బ్యాకప్ తీయాలంటే బ్యాకప్ పాత్ పెట్టి ఫైల్ పేరేంటి ఇక్కడ రాయాలి. నేను నిన్న జీరా స్టార్ట్ కి జీరా స్టాప్ కి f1.sh అని పెట్టాను, గుర్తుందా? ఎస్ ఆర్ నో? ఆ షెల్ ప్రోగ్రామింగ్ ఎక్కడుందో ఆ పాత్ ఫస్ట్ ఇక్కడ పెట్టాలి. ఓకే, Okay. తర్వాత f1.sh. ఎవ్రీ midnight కి ఆటోమేటిక్ అది స్టార్ట్ స్టాప్ లా జరిగిపోతా ఉంటది, నీ ప్రేమేయం లేకోకుండా. అర్థమవుతుందా Okay. బాబు? ఇలా Yes. ఎగ్జాంపుల్ ఉంటుంది సార్. బిలో ఎగ్జాంపుల్ టేబుల్ ని బట్టి క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ ని అసైన్మెంట్ చేసుకురండి. ఓకే సార్. ఇక్కడ నేను మీకు చార్ట్ లో పెడుతున్నాను సార్. సార్ ఒక్కసారి ఆ 5 ఫీల్డ్స్ చెప్పండి సార్. ఫస్ట్ మినిట్సా? అమ్మా 5 స్టార్స్ ఉన్నాయి కదా, 5 ఆప్షన్స్. అమ్మా. ఫస్ట్ది మినిటా సార్, అవరా? మినిట్స్, అవర్స్, డే పర్ మంత్ అని ఉంటాయండి. ఇలా 5 రకాలు ఉంటాయి. ఇదిగో నువ్వు ఇక్కడ గూగుల్లోకి వెళ్ళిన క్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ అన్నా ఉంటాం. క్రాన్ జాబ్ ఇన్ లైనక్స్. నీకు షెడ్యూలర్ క్రాన్ జాబ్ లైనక్స్ సెటప్ ఎలా చేయాలో చూపిస్తారు సార్, రాస్తాడు. ఇదిగో నాన్న ఇక్కడ కనబడుతుందా? ఎస్ సార్. ఇదేదో వచ్చింది సార్. ఇదేముంది నాన్న? మినిట్స్. మినిట్స్ అంటే ఏంటి సార్ మన భాషలో? 0 to 59 అంటే 60 మినిట్సే కదా. అంతే అంతే. ఇదిగోండి ఇక్కడ ఏముంది? అవర్స్. అవర్ అంటే 0 to 23. డే 0 through 31. ఒక్కో నెలలో 30 అవుతుంది, 31 అవుతుంది, అవునా కదా? Yes, sir. మంత్ అంటే ఏమవుతాయి? 0 నుంచి 12.
అవునా? డే ఆఫ్ వీక్ అంటే 0 to 7. అవునా కదా? ఇలా అన్నమాట. స్క్రిప్ట్ కనబడుతుందా బాబు? ఫ్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్స్ ను ఇక్కడేమో పాజిబుల్ వాల్యూస్ సింటాక్స్ ఎలా రాయాలి, దాన్ని ఎందుకు రాస్తున్నాం అనేది ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది సార్. ఫ్రాన్ జాబ్ ఎక్స్ప్రెషన్ టేబుల్ ఇది కూడా మీకు గూగుల్లోకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు సార్. దీనిలో నుంచైనా మీరు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. వచ్చిందా? URL ఫాలో చేస్తారా? ఎస్ Yes, ఆర్ నో? yes, sir. ఓకేనా? రైట్ సార్. దీనిలో బేసిక్ గా ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలో అది మనం చూడాలండి. ఒక్క నిమిషం సార్. సార్ రైట్ సార్. సార్ ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న టాస్క్ అండి, మైగ్రేషన్ రిలేటెడ్ గా నేను మీ అందరికి చూపిస్తాను చూడండి సార్. ఓకే ఓకే సార్. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. మామూలు షేర్లో ఉంది కదా. ఓకే ఇందులో ఓకే ఓకే సార్. ఓకేనా? నేను ఏం Okay, చేస్తానంటే క్లౌడ్ లో మైగ్రేషన్ ఉంటుంది సార్, అది చూపిస్తానండి. అంటే ఇది క్లౌడ్ నుంచి డేటా సెంటరా సార్, లేకపోతే ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ డేటా మైగ్రేట్? సెంటర్ టు క్లౌడ్ అండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను అన్న మీకు. ఓకే సార్. సార్ ఒకే ఒక నిమిషం, సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాను సార్. ఓకేనా?
సార్ నా మాట వినపడుతుందండి మీ అందరికి గురుగారు? వినిపిస్తుంది. ఎస్ సార్, నో? ఎస్ సార్. ఎస్ సార్, వినిపిస్తుంది. ఇప్పుడు వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. ఓకేనండి, రైట్. చలో, నేను ఏం చేస్తానంటే మీ అందరికి చూపిస్తాను సార్. ఓకేనా? ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. సార్ ఈరోజే మార్నింగ్ ఇప్పుడే మా మేనేజర్ ఏం పెట్టాడు సార్? ఏమన్నాడు ఇక్కడ? ట్రై టు స్టార్ట్ మైగ్రేషన్ ఎన్ఎల్జీరా ఇన్స్టెన్స్ ఎంటర్ప్రైజ్ ఐటీ అని మాకు ఉందండి. ఫస్ట్ వాటిని రన్ చేస్తా ఎర్రర్స్ని అండ్ ఆల్సో చెక్ లిస్ట్ అనే యాడాన్ని జెన్కిన్స్ యాడాన్ని పెట్టమన్నాడు సార్. ఓకే, ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసి చెప్పమన్నాడు సార్. ఓకే, దాన్ని ఎలా చేస్తున్నానో ఆ ఇన్స్టెన్స్లు రెండింటిని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సార్. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ ఐటీ ఫస్ట్ మన URL తీసుకున్నట్టు వెళ్దామండి. సార్ ఫస్ట్ ఇప్పుడు మైగ్రేషన్ చేసేటప్పుడు ఇప్పుడు బ్యాకప్ కూడా తీసుకుంటారా సార్? ఇప్పుడు ఏం తీసుకోనాను? ఇదిగోండి సార్, ఇది ఒక స్టేజింగ్ జీరా ఇన్స్టెన్స్. వాళ్ళే మనకు URLs ఇస్తారు. ఓకేనా? ఇలా పెట్టుకున్నా. ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇంకొక ట్యాబ్లో ఫస్ట్ ఈ జీరాని సోర్స్ జీరాని ఇలా పెట్టుకున్నాను. వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు లేదు సార్, అలాగే ఉంది. బాబు నా మాట వినపడుతుందా? డిఫరెంట్ గా వస్తుంది సార్ వాయిస్. ఇప్పుడు కూడా డిఫరెంట్ గా ఉందా బాబు? ఏం రాము అందరికి ఇంతేనా? అవును సార్. ఏదో డిఫరెంట్ గా వినపడుతుందా? మాట వినపడుతుందా? వినిపిస్తుంది. చాలా బొంగురు గొంతుగా వినబడుతుంది సార్. జోకర్ వాయిస్ లో మారిపోయింది సార్. సరే సార్, ఇక్కడ నుంచి నేను ఎంటర్ప్రైజ్ ఐటీ సార్ ఇప్పుడు సార్, అర్థం సరిగ్గా కావట్లేదు సార్. రావట్లేదు. చాలా అర్థం డిస్టర్బెన్స్ కావట్లేదు సార్. ఇప్పుడు కూడా వినపడతలేదా? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే సార్. ఓకే, డన్. మీరు చేస్తుంది క్లియర్ గానే ఉంది కానీ వాయిస్ ఒకటే. వావ్. మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ ఎంటర్ప్రైజ్, ఇది ఎంటర్ప్రైజ్ అంటే. ఓకే, ఇట్రండి. సార్ ఇది మా జేరా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ సార్. ఓకేనా? తను ఏమన్నాడంటే ఈ డేటా సెంటర్లో నుంచి ఎంటర్ప్రైజ్ ఐటీకి ఫస్ట్ ఏమేమి మైగ్రేట్ చేయమన్నాడు సార్? ఫస్ట్ ఏమేమి మైగ్రేట్ చేయమన్నాడు? అటాచ్మెంట్స్, User యూజర్ attachments, అటాచ్మెంట్స్, ప్రాజెక్ట్ డేటా, with required రిక్వైర్డ్ యాడ్-ఆన్స్. ఓకేనా? రిక్వైర్డ్ యాడ్-ఆన్స్ ని చేయమన్నాడు సార్. ఓకేనా? అవి చేసే ముందు మనకు అసలు మామూలుగా ఎంటర్ప్రైజ్ ఐటీలో ఎన్ని యాడ్-ఆన్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ లిస్ట్ అన్ని రాసుకున్నాం సార్. ఓకే, ఏముంటాయి నా చార్ట్ లో? ఎంటర్ప్రైజ్ ఐటీకి ఇక్కడ సార్ వాయిస్ వాయిస్ ఆగిపోయింది సార్. శివ గారు, మీ వాయిస్ ఏదో ఫిల్టర్ అప్లై చేసినట్టు వస్తుంది. ఎక్కువ అవుతుంది సార్ మీ డిస్కనెక్ట్ వాయిస్. అయ్యి మళ్ళీ కనెక్ట్ అవ్వండి సార్. ఓకే. లేదు అది గ్లోబల్ కనెక్ట్ అవ్వడం వల్ల అలా అనిపిస్తుంది. అది గురువు గారు ఎప్పుడు వినపడుతుందా? ఓకేనా? వినపడుతుంది, క్లారిటీ లేదు సార్. నో సార్, క్లారిటీ లేదు సార్, లేదు సార్. ఇప్పుడు మీరు యాక్షన్ చేస్తున్నప్పుడు నేరేషన్ ఇస్తున్నారు కదా, అప్పుడు డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది బాగా. స్క్రీన్ ఏం కదపనప్పుడు మాత్రం వాయిస్ క్లియర్ గానే ఉంది. అంటే అది గ్లోబల్ అయినట్టు ఉందండి గురువు గారు. సార్ ఇప్పుడు వినపడుతుందా గురువు గారు? ఎస్ సార్. వినపడుతుంది సార్. వినపడుతుంది కదా సార్? ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమేమి అన్నారంటే ఇక్కడ ఐటీ అని కనపడుతుందా? ఎస్ సార్.
ఈ ఇన్స్టెన్స్ కి ఏ యాడాలు వెళ్ళాలంట? స్క్రిప్ట్ రన్నర్ ఒకటి, ఇంకోటి ఈజీబీఐ ఒకటి, ఇంకోటి ఎక్స్రే ఒకటి, ఇంకోటి చెక్ లిస్ట్ ఒకటి, ఇంకోటి జెన్కిన్స్. కనబడుతుందా లేదా మీ అందరికి? ఎస్ సార్. ఫస్ట్ ఈ యాప్స్ అట్లా పక్కన పెట్టండి సార్. యూజర్స్ ని, గ్రూప్స్ ని, అటాచ్మెంట్ ఎలా వెళ్తున్నాం చూడండి సార్. మీ దగ్గర మరి ప్రాజెక్ట్స్ లిస్ట్ ఎలా వెళ్ళాలి? సిస్టమ్ ఆప్షన్స్ లోకి వెళ్తే సార్ మీ ఇప్పుడు వినపడుతుందా బాబు నా మాట? లేదు సార్. సార్ ఇక్కడ మైగ్రేట్ టు క్లౌడ్ అనే ఫీచర్ కనపడుతుందా? ఎస్ సార్, ఇప్పుడు వినపడుతుందా లేదా? వినిపిస్తుంది సార్. వినబడుతుంది సార్. వినపడుతుందా? ఓకే. దీనిపైన ఇలా క్లిక్ చేయండి. ఆ యాడాని వేస్తే మనకు ఆ ఫీచర్ వస్తుందండి. బై డిఫాల్ట్ గా లేటెస్ట్ వర్షన్ లో ఇన్బిల్ట్ ఫీచర్ ఉంటుంది. సార్ ఏ యాడా ఏ ప్రాజెక్ట్ అని మీకు ఎలా తెలుసుద్దండి? ఏ ఆప్షన్స్ మనం ఎలా చూస్ చేసుకోవాలి? ఎక్కడికి రండి చెప్తా. ఊరికి రఫ్ గా చూపిస్తున్నాను సార్, ఓకేనా? సర్వర్ టు క్లౌడ్, ఐటీ అని పెట్టుకున్నా ఊరికే. చూస్ స్టేజింగ్ ఆఫ్ ప్రొడక్షన్, స్టేజింగ్. నా యుఆర్ఎల్ ఏది? యుఆర్ఎల్ లేదండి. మనం ఇక్కడ చూస్ చేసిన క్లౌడ్ యుఆర్ఎల్ ఏది? క్లౌడ్ యుఆర్ఎల్ లేదు. ఇదేనా ఎంటర్ప్రైజ్ ఐటీనా? అదే సార్ అంటే కెనాన్ ఎంటర్ప్రైజ్ ఐటీ. అతను కూడా అదే కదా ఉంది. ఇదేనా కెనాన్ ఎంటర్ప్రైజ్ ఐటీ? ఎస్ సార్. ఓకే, దాన్ని ఇలా పెట్టండి. చూస్ మైగ్రేషన్, ఏవేవి మైగ్రేట్ చేస్తావు అని అడుగుతుంది. అది కనబడుతుందా లేదా? ఎస్ సార్. చూస్ చేసుకోండి. నాకు ఏదైతే కావాలో వాటిని నేను చూస్ చేస్తాను. ఓకే, ఇక అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్స్ ఏమన్నా ఉన్నాయా? ఇగో 200, 102 ఉన్నాయంట. నాకు ఆయన అడ్వాన్స్డ్ రోడ్ మ్యాప్స్ ఏం చెప్పలేదు కదా. యాడ్ టు మైగ్రేట్ దాన్ని చూస్ చేయండి. ఏవేవి ప్రాజెక్టులు ఉన్నాయి? ఇక్కడ సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ కావాలంటే ప్రాజెక్ట్స్ వద్దన్నాడండి. ఫస్ట్ ఆయన అటాచ్మెంట్లు చేయమన్నాడు, అవునా కాదా? అటాచ్మెంట్స్ ఎలాంగ్ విత్ యూజర్స్ అన్నాడు, అవునా? ఇక్కడ ఏముంది? ఓన్లీ అటాచ్మెంట్స్. ఇక్కడ ఏం కనబడుతుంది? చెక్ బాక్స్. చెక్ బాక్స్ చేయాలి. చెక్ బాక్స్ చేసిన తర్వాత ఓన్లీ అటాచ్మెంట్స్ అన్నాడు కదా. ఈ అటాచ్మెంట్స్ వెళ్ళాలంటే ఇక్కడ ఎంటర్ప్రైజ్ ఐటీ సంబంధించిన ప్రాజెక్ట్స్ లిస్ట్ రావాలి మనకి. ఆ లిస్ట్ ఆల్రెడీ మనకి ఇచ్చారంటే మన దగ్గర ఉంటుంది. సార్ అసలు ఏం అర్థం కావట్లేదు సార్. మీ వాయిస్ నేను వినిపించట్లేదు సార్. అన్నారు కదా సార్. ఎవరికి వినపట్లేదు సార్. యాక్చువల్ గా ప్రాసెస్ చేసేటప్పుడు వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది సార్. ఎక్స్పీరియన్స్ అవుతుందా? అదే ప్రాసెస్ చేస్తూ ఆపేసినప్పుడు మాత్రం మాట క్లియర్ గా వినబడుతుందండి. ఓకే, ఒక నిమిషం సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ లేదు సార్. ఈవినింగ్ సార్. ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ నార్మల్ గా వస్తుందా సార్? సార్ Bro? సార్ ప్రసాద్ సార్ క్లాస్ ఈవినింగ్ 7 to 8 అండి. ఓకే సార్. ఈవినింగ్ సార్? ఈవినింగ్ 7 to 8. ఓకే సార్. రీమైగ్రేషన్ రన్ బుక్ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇదేంటి? సార్ మీ వాయిస్ కొంచెం కూడా అర్థం కావట్లేదు సార్. కొంచెం కూడా అర్థం కావట్లేదు. లేదు సార్. ఇప్పుడు ఏం పడుతుందా పని? నాకేనా అందరికి వినపడట్లేదా? స్టాటిక్ ఉంది. స్టాటిక్ అందరికి వినిపిస్తుంది. స్టాటిక్ వస్తుంది. బట్ అట్లీస్ట్ ఏం చేస్తున్నారో చూద్దాంలేండి. ఓకే. వేరే అడుగుతుందండి.
సార్ వాయిస్ రావట్లేదు. మాట్లాడలేదు నన్ను. ఎన్ఎల్ ఇన్స్టెన్స్ కి ఉంటదండి సపరేట్ గా ప్రాజెక్ట్స్ లిస్ట్ అటాచ్మెంట్స్. ఇది నేను తయారు చేసింది. స్టాప్ ప్రాజెక్ట్స్. క్లోజ్. ఇది కాదండి, ఇది ఓన్గా మనం తయారు చేసింది. లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అటాచ్మెంట్స్. ఇదిగోండి సార్. సార్ ఇదిగోండి, ఇందులో ఆయన ఓన్లీ ఏ కేటగిరీ ప్రాజెక్ట్స్ అన్నాడు? ఐటీ. ఏమ రైట్? ఎంటర్ప్రైజ్ ఐటీ. ఎంటర్ప్రైజ్ ఐటీ ఇదేనా కాదా? ఈ లిస్ట్ నాకు ఎవరు ప్రొవైడ్ చేశారు సార్? కంపెనీ వాళ్ళు ఇచ్చారు, అవునా కదా? ఎంటర్ప్రైజ్ ఐటీలో టోటల్ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయంట? 152. అటాచ్మెంట్ సైజులు బట్టి ఎన్ని గంటలు జరుగుతుంది? అటాచ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? 12 hours to 1 day. 12 hours అంటే 1 day పడుతుంది సార్, అవునా కదా? ఇదిగోండి సార్, ప్రాజెక్ట్స్ ఎలా పట్టుకెళ్తున్నానో చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుందా? కంట్రోల్ సి ఇవన్నీ ఎంటర్ప్రైజ్ తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఓన్లీ అటాచ్మెంట్స్ అన్నాను కదా, ఇక్కడికి వెళ్ళి కంట్రోల్ వి. వీటిల్లో ఏ ప్రాజెక్ట్ మంది కీని తెచ్చుకుందామంటే ప్రాజెక్ట్ బేస్ చేసి కాకపోయినా కనీసం అది ఓనర్ పేరు వచ్చినట్టుంది, సారీ లీడ్ పేరు. ఫస్ట్ ఇది సిఈ, అవునా? రండి, ప్రాజెక్ట్ పేరు పెట్టుకున్నారు మీరు ఇక్కడ. First one. Yes, sir. ఇక్కడ నేను అటాచ్మెంట్ జీబీ కూడా రాసుకున్నాను సార్, ఎందుకంటే సేఫ్ సైడ్ ఎన్ని ఇష్యూలు ఉంటాయి కూడా రాసుకున్నాను. ఎంత అటాచ్మెంట్ జీబీ ఉందని రాసుకున్నాను. సార్ అసలు చాలా డిస్టెన్స్ గా ఉంది సార్, అసలు ఏమి వినబడట్లేదు. ఓపెన్ చేస్తారా మీరు? రికార్డ్ చేసి ఆ వీడియోని మాకు షేర్ చేస్తారా? ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది మైగ్రేషన్ అప్గ్రేషన్ చేయడం. అమ్మా వాయిస్ సరిగా వస్తలేదు. లైవ్ లో చూపిస్తాను. లైవ్ ఉంటుంది, మీకు సెక్షన్ సపరేట్ గా ఉంటుంది నాన్న. ఓకే సార్. సెక్షన్ సపరేట్ గా ఉంటుంది సార్. ఇప్పుడు కనబడుతుంది, వినపడుతుందా? ఈ లీడ్ ఎవరు? లీడ్ ఎవరు? ఏడో మైకిల్ ఎవడో సంథింగ్ ఎవడో ఉన్నారు చూడండి ఇక్కడ, అవునా? ఇక్కడికి వెళ్ళండి, ఇక్కడ చూజ్ చేయండి. ఊరికే చూజ్ చేసి ఇప్పుడు నేను మైగ్రేషన్ స్టార్ట్ చేశాను అనుకో, నాకు 4 గంటలు 5 గంటలు టైం పెట్టేది, అందుకని మనం ఆగిపోదాం. తర్వాత ప్రాజెక్ట్ ఏంటిది? 2 ప్రాజెక్టులు అయినాయి. మూడోది గురుగారు వినపడుతుందా మాట? సార్ ఇప్పుడు అన్ని ఒక్కొక్కటి ఇలా మాన్యువల్ గా యాడ్ చేసుకోవాలా? ఇక్కడ సెలెక్ట్ చేయటమే సార్, మల్టిపుల్ చేయటం లేదు సార్. జీరా దాంట్లో కేటగిరీస్ ఉంది కదా సార్, అక్కడ ఐటీ అని సెలెక్ట్ చేయలేమా? ఎంటర్ప్రైజ్ ఐటీ దాని పక్కన సార్. మరి ఇక్కడ ఐటీ అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ కేటగరైజేషన్స్ ఉన్నాయి. ప్రాజెక్టులు అన్ని నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏముంది ఈ చూపిస్తాయి, మరి లిస్ట్ రాదుగా. ఇక్కడికి వెళ్ళి ఈ కాదో అయితే నీ క్వశ్చన్ నువ్వు అన్నట్టుగా నువ్వేమన్నావంటే సార్ ఇక్కడ పేరు మార్చేసుకుని ఆ ఎంటర్ప్రైజ్ ఐటీ అయ్యే కొట్టేయండి అన్నావు. అందులో లేకపోతే
ఓకే 248 చూపిస్తుంది. ఇప్పుడు Amount ఇక్కడికి ఎక్కువ వచ్చాను ఉంది. సార్. ఇక్కడ ఎన్ని చూపిస్తుంది గురువు గారు మొత్తం? 248. ఎంటర్ప్రైజ్ ఐటీలు అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి కావాల్సిన ఏంటి? 152 మాత్రమే. గురువు గారు అర్థమైందండి మీకు? అర్థమైంది సార్. అది ఎందుకు వచ్చింది గోల? అందుకే మనం ఇటు వెళ్ళిపోదాం. ఏమంటా? ఎంత 22 ఎంతసేపు యాడ్ Okay. చేద్దాం? యాడ్ చేశాను లేదా? ఎన్ని? 4 యాడ్ చేశాను. ఎన్ని ఇక్కడ నెంబర్ వచ్చేది, మనం ఎన్ని యాడ్ చేసాం అనేది కౌంట్ వస్తుంది. ఎన్ని? 3 యాడ్ చేసామంట. సార్ ఇది ఒకటి ఒకటి సెలెక్ట్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఆ. కీ కాపీ చేసి ఆ, మనం జేక్యూఎల్ క్వైరీ కూడా రాయొచ్చు అనుకుంటా. జేక్యూఎల్ క్వరీలు అవన్నీ ఇక్కడ చేయకూడదు సార్. వాళ్ళు ఇచ్చిన ఏ జేక్యూఎల్ క్వరీ రాసామనుకో, ఆ ప్రాజెక్ట్ కీని పెట్టి ఇష్యూలు వస్తాయి జేక్యూఎల్ క్వరీ ద్వారా. ఒకేసారి ఎట్టా యాడ్ చేస్తా ఇక్కడ? మీకు అర్థమైందా బాబు? హలో, సార్ సార్ చెప్పండి సార్. మీకు అర్థమైందా? జేక్యూఎల్ క్వరీ ఎందుకు రాస్తాం? ఇష్యూలు ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ నేను యాడ్ చేసేది ఏంటి? ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్. ఎంతసేపు యాడ్ చేస్తాం? 200 ఉన్నా 300 ఉన్నా, మన కిందటి వారం అయితే 300 ప్రాజెక్టులు ఉన్నాయండి. అట్టాగే మాన్యువల్గా యాడ్ చేయడమే. ఇక మనం ఎడిషనల్ గా యాడ్ చేసాం అనుకో, ఇక్కడ నువ్వు ఎన్ని ప్రాజెక్టులు యాడ్ చేసావు అనేది కనపడుతుంది సార్, లిస్ట్ వస్తుంది. గురువు గారు అర్థమైందా? ఓకే సార్. ఇదండి. సార్ ఇది ప్రీ మైగ్రేషన్ చెక్ ఎలా చేస్తారు సార్? ప్రీ మైగ్రేషన్స్ అన్ని జరిగిపోయినాయి సార్. ఓకే, అంటే అది కంపాటిబిలిటీ ఎలా తెలుస్తుంది? కంపాటబిలిటీ ఇక్కడ నీకు ఎర్రర్లు ఉన్నాయనుకో, ఎక్కడ ఇచ్చేస్తుంది అదే. కనీసం వీటిని నువ్వు ఇక్కడ సేవ్ చేసుకుని వెళ్ళావు అనుకో, ఇన్స్టిట్యూట్లో కూర్చొని మనం రన్ కొట్టిన అదే రన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రన్ కొట్టి అక్కడికి వెళ్ళేలోపు ఏదైనా స్టక్ అయిందని మళ్ళీ ఇబ్బంది కదా, అవునా కదా? సిటీ ఎక్కడ ఉంది? ఇదేనా? ఇప్పుడు మీరు అనొచ్చు ఒక్కోసారి 2 ప్రాజెక్ట్ కీలు ఉంటాయా సార్ అని. నో, సేమ్ ప్రాజెక్ట్ కీలు తీసుకోవచ్చేరా. ప్రతిదానికి యూనిక్ గానే ఉంటుంది. సిసిఎం ఎన్ని ప్రాజెక్టులు చూస్ చేసేప్పటికి మనం 13, 14, 15, 16, 17 ప్రాజెక్ట్ అండి. 20 కదా సార్? మొత్తం ఇక్కడ లిస్ట్ వస్తాయినా. ఎంటర్ప్రైజ్ ఐటీలు ఎన్ని ఉన్నాయో చూడండి, మీరే లెక్క పెట్టండి ఇక్కడ. అంటే అదే సార్, లెఫ్ట్ సైడ్ లో రో నంబర్స్ కనిపిస్తున్నాయి కదా. కాదండి, కౌంట్ అంటే పైన కౌంట్ తేడా వస్తుందిలే నాన్న. ఓకే, సైడ్ హెడ్డింగ్ పెట్టిన కాలం కూడా ఉంటదిగా. వేరే ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. वहाँ फिल्टर लगा है ना सर, तो पूरा सीरियल से नहीं आता। ఓకే, अब 23 के बाद 24 नहीं आया तो 25 है ऐसा। ఓకే. థ్యాంక్ యూ అక్రమ్. वेलकम सर। నిమిషం మౌస్ పెడతానండి, ఇంకా స్పీడ్ అవుతుంది ప్రాసెస్.
ఇదేనా శ్రీబో సార్ ఇలా మాన్యువల్ గా చేస్తా ఉంటే లైక్ ఏమైనా ఎర్రర్ ఉంటుందా సార్? ఇప్పుడే రాదు నాన్న, నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో మైగ్రేషన్స్ అప్పుడు కనపడతాయి ఎర్రర్లు. ఓకే, ఎందుకంటే మాన్యువల్లీ డేటా ఎంటర్ చేస్తున్నాం కదా. ప్రజెంట్ నేను ఏంటంటే ముందు వాటిని అన్నిటిని సెగ్రిగేట్ చేసి పెట్టాను అనుకోండి, అట్లీస్ట్ నాకు ఈ ఒక రోజు అంతా పడద్దని రాసింది అక్కడ అటాచ్మెంట్లో, అవునా కదా? సార్ అట్లా పెట్టేసి కూర్చున్నాం అనుకో మనం, సరిపోదు. టీఆర్ఏనా సార్ టీఆర్ఏ కదా? ఎస్. నలభై రెండు వెళ్ళి మొత్తం ఎన్ని ఉన్నాయండి? 152. 58. 158. అమ్మో, ఇవన్నీ కూర్చుని కొట్టాలంటే కొంచెం టైం పడుతుంది మనకి. సార్ ఒక చిన్న సజెషన్, చెప్పమ్మా. ఆల్ట్ ట్యాబ్ కొడితే ప్రీవియస్ స్క్రీన్కి వెళ్ళిపోతారు సార్. అట్ట వెళ్ళిపోయి ఒకసారి ఒకటి కొట్టిపోయి ఒకటి కొట్టాము, అది ఒక అతనిది ప్రాజెక్టులు అన్నీ ఖరాబ్ అయినాయి నాన్న. ఎందుకు వచ్చింది ఇప్పుడు? గోటుతో పోయిన దాన్ని గొడవల దాకా తీసుకెళ్తుంది. మీరు అన్నా నాకు అర్థమైంది, ఆల్ట్ ట్యాబ్ కొడితే వస్తుంది, పక్క ట్యాబ్కి వెళ్తాం. ఎందుకు అంత తొందర? అట్టేళ్ళని ఇట్టేళ్ళని ఎట్టైనా ఏమైనా కాపీ చేయాలా వద్దా? చేయాల్సిన పని చేయాలంటే. దానికి చేద్దాం, చేయమన్నాడు కానీ ఒక రోజు అయిపోవాలని కాదు కదా, అవునా కదా? ఎస్ సార్. దీనికి ఎంత టైం ఉంటుంది సార్ మీకు ఇప్పుడు చేయడానికి? చేస్తున్నామండి అంటాం.
అటు చూసుకుంటాడుగా, అది తెలుసుగా. ఇది 7 GB ఉంది సార్. ఎన్ని గంటలు పడుతుందండి? ఇది 1:30 పడుతుందంట. చూపిస్తుంది చూసారా? ఓకే. ఓకే, ఏ ప్రాజెక్ట్ ఇంత జీబీలు ఏమి వెళ్తాయి సార్? కాకపోతే ఏంటంటే వాళ్ళు మనుషుల కోసం చేయండి అంటారు, మనం కూడా చేస్తున్నాం అంటాం. అంటే ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే 3 days లీవా సార్? 3 days లీవా? అంటే అదే వేరే పని అసైన్ చేస్తారా మళ్ళీ ఇది ఉంటే? వేరే పని కాదయ్యా. దీంతో పాటు దీన్ని నువ్వు మైగ్రేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కాన్సన్ట్రేషన్ దేని మీద చేయమన్నాడు? 2 యాడాలు చెప్పాడు, గుర్తుందా? ఇక్కడ చూపిస్తా చూడు. చెక్లిస్ట్ అండ్ జెన్కిన్. సార్ ఇవి యాడ్ ఆన్సా లేకపోతే జెన్కిన్స్ అంటే మళ్ళీ అదొక సాఫ్ట్వేర్? సార్ చెక్ లిస్ట్ అనేది యాడ్ ఆన్. జెన్కిన్స్ యాడ్ ఆన్ మీద నిన్న నైట్ కూర్చుని దాన్ని ప్రిపేర్ చేశాను సార్, ఏమేమి వెళ్తాయి ఏమేమి వెళ్ళవని. నైట్ కూర్చుంది, ఇదే ఆరికి షేర్ చేసేస్తాం. ఇవన్నీ తప్పవు సార్ కొన్ని. ఓకేనా? నేను మీకు అన్ని నేర్పుతాగా ఎట్ చేయాలో. ఇవన్నీ ఏదన్నా సాటర్డేను సండేను ఇవి ఇలాంటి వర్క్ ఇస్తే ఏమంటారు, చక్కగా కూర్చొని చేసేయచ్చు. ఇలా అలా కాదు, వాళ్ళు కూర్చొని కొట్టేసేయి ఇప్పుడు చేసేసి అంటారు సార్. ఇప్పుడు నైట్ చెప్పినా నైట్ చెప్పేసి పడుకునేవాడిని, అవునా కదా? పెట్టేసి. అవును సార్, పొద్దున వరకు అయిపోయేది. అట్లా చేయరుగా. మనకు కూడా అదే కావాలి, ఎందుకంటే మనం కూడా పొద్దున పూట మరి ఏం చేసేవారంటే ఏదో ఒకటి చెప్పాలిగా. ఎస్ సార్ నో? ఎస్ సార్. సార్ ఈ ఉన్నారు చూడు, ఈ మేనేజర్ అంత దరిద్రుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడండి. ఎందుకు సార్, ఏం చేసాడు? హార్దిక్ పాండ్యా లాగా ఉంటాడు అనమాట. హార్దిక్ పాండ్యా ఏం చేశాడు? కప్పు తెచ్చాడా మన గుజరాత్కి? అంటే పదవి ఇచ్చామనుకో ఏం చేస్తాం? మొత్తం అందే అంటాం. అక్కడ ఏమవుతుంది, పని ఏమవుదు. గురుగారు అర్థమవుతుందా? ఇలాంటి మీరు కూడా పెట్టేస్తారున్నాక ఏం చెప్ప అంటాడు అనుకుంటున్నారా? ప్రతి మేనేజర్ అంతే సార్. మేనేజర్ అంటే మేనేజర్ సార్. కొన్ని కంపెనీల్లో ఉంటారండి మేనేజర్స్, ఇంటర్లో ఉంటారు మా దగ్గర మేనేజర్లు. ఓకే, నీ వర్క్ 10, 20, 150, 200 నేను ఒక 50 చెయ్యి, అంతమించి వద్దు. నీ వర్క్ పర్సనల్ వర్క్ కూడా ఉంటాయి కదా, మరి పర్సనల్ లైఫ్ ఉండదా? ఉండదా? అవును సార్. పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలని మా మేనేజర్ అయితే ఒక రోజు నాకు దీనికోసం క్లాస్ పీకాడు. ఏమైందంటే కింద 2 వారాల క్రితం సాటర్డేలు సండేలు ప్లస్ డేలో ఉన్నప్పుడు కూడా 2 అయిపోయేది నైట్. నీకేం పని లేదా, నువ్వు మీ మేనేజర్ తోటి చెప్పలేవా అని క్లాస్ పీకాడండి. అలా చెప్పు, నేను చేయను, నా పరిస్థితి ఇది, నా ఇంతకన్నా ఎక్కువ చేయలేనని చెప్పు అని అన్నాడు. అట్టని చెప్పలేం కదా సార్, అవునా కదా? అది ఇదని మనమేం మాట్లాడలేము. సార్ మీది అజైల్ అయితే ఇంత వర్కే చేయాలని ఉంటుంది కదా సార్? స్టోరీ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ చెప్తారు కదా. మైగ్రేషన్ లో అజైల్లో వీటిలో ఏముండవు సార్. అయితే 79 వరకు పెట్టానండి. ఇది ఇక్కడ గుర్తు కోసం ఇది పెట్టుకున్నాను. ఇలా ఏది ప్రాజెక్ట్ కి ఇక్కడ ఉన్నది గుర్తుంటది. సరే సార్, అట్టయితే నేను రెడీ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రన్ పెడతాను సార్. ఓకేనా? సరే గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఎలా చేశాను ఏంటనేది. ఓకేనా? ఓకే సార్. సార్ అది ఓకే సార్, ఇది 11 o'clockకి 11 o'clock ప్రసాద్ సార్ చేద్దరు మీరా, నేను చెప్తాను మీకు ఏం చేయాలని. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్. ప్రసాద్ సార్ క్లాస్ నైట్ 7 to 7:30. ఓకే సార్, బాయ్. ఓకే సార్, బాయ్.